హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అందరికీ. బాగున్నారు కదా? మీ ఫ్యామిలీ బాగున్నారు కదా? తిన్నారా? భోజనం ఉందా? ఫ్రెండ్స్, నేను అందరూ నాకు మూవీకి వెళ్ళినావా అని కామెంట్ చేస్తున్నారు కదా. నేనే చెప్తాను, దేవరా మూవీకి వెళ్తున్నామని. దేవరా మూవీ లేదు, ఏం లేదండి. మాకు కోవిటిల్లే మూవీ అయినా ఏదైనా మాకు ఇదే. ఓకే, ఇంకోటి ఏంటంటే అభిమానం అనేది మనసులో ఉంటే చాలు. సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే అభిమానం అనేది పుట్టి మాట. అది కాదండి, అభిమానం అనేది ఇప్పటికీ ఇక్కడ ఉంటే చాలు. వెళ్తాం, ఇదే మన ఇండియాలో ఉంటే మనం ఇంతసేపు ఉంటామా? వెళ్తాం కదా. తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షోకే వెళ్ళి చూస్తాం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే జీవితం అనేది చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలోనే అన్ని చిన్న ఆనందాలన్నీ అనుభవించాలండి. జీవితం అనేది చేయి జారిపోయిన తర్వాత తిరిగి రాదు. ఓకే, ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి. ఏదైనా సంతోషమైన, బాధైనా, దుఃఖమైన, ఏదైనా ఈ ఒక నిమిషం ఉంటే ఇంకో నిమిషం ఉంటుంది, ఉండదు. ఇంకో నిమిషం, ఈ నిమిషం బతుకున్న మనము ఇంకొక నిమిషం బతుకుంటామో లేదో కూడా తెలియని జీవితం మనది. నిజమా కదా? ఓకేనా? ఇప్పుడు దాన్ని బట్టి జీవితం ఉన్నప్పుడే సంతోషంగా గడపాలి. ఓకే, బాయ్ అండి. ఏది కూడా ఒక నిమిషం, ఏది కూడా ఒక బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్ నిండా వాటర్ ఉంటుంది. ఈ బాటిల్ నిండా వాటర్ ఒకసారిగా కింద పడిపోతుంది. ఈ బాటిల్లో ఉన్నప్పుడే కదా తాగాలి. కింద పడిపోయినాక నువ్వు తాగలవా? తాగలేవు కదా. జీవితం కూడా అంతే, మన చేతిలో ఉన్నప్పుడే మనం చక్కదిద్దుకోవాలి. చేయి జారిపోయినాక నువ్వు నేను చేసేది ఏమీ లేదు. ఓకే, ఉన్న ఈ చిన్న జీవితాన్ని నాకు తెలిసి సింగిల్గా బతకడమే చాలా బెటర్. హ్యాపీగా ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. హ్యాపీగా తిన్నామా తినలేదా అని అడిగేవాళ్ళు లేదు. మనం తిన్నాము లేదు అనేది మనకుంటే చాలు, అంతే. ఇంకేం లేదండి. సింగిల్ లైఫే, సోలో బ్రతికే సో బెటర్ అంటారు. ఇదే అది. ఓకే, మీరు కూడా ఈ యొక్క చిన్న జీవితంలో హ్యాపీగా గడిపేయండి. ఓకే, నేను దేవరా మూవీకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నేను కోవిటోతో పాటే షాలేకి వచ్చి. ఓకే, బాయ్.